సంతాన సాఫల్య కేంద్రం నిర్లక్ష్యం వల్ల జ్యోతి 70% బ్రెయిన్ డెడ్ అయింది. ఎప్పట్లో ఆమె కోలుకునే పరిస్థితి లేదంటున్నారు బాధితురాలి భర్త. సంతాన సాఫల్య కేంద్రం వైఫల్యం వల్లే తన భార్యకు బ్రెయిన్ డెడ్ అయిందంటున్నారు జ్యోతి భర్త. ఎక్కువ మోతాదులో ఇచ్చిన మత్తు వికటించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్న జ్యోతి భర్తతో మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. 9 ఏళ్ల తమ కాపురంలో సంతానం లేదన్న చిన్న బాధ తప్ప మరో ఆర్థిక సమస్య కూడా లేని కుటుంబం. కానీ ఇప్పుడు ఏకంగా ఆ మహిళ ఐసీయూలో చావు బతుకుల మధ్య ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంఘటన హైదరాబాద్ నాగోల్లో చోటు చేసుకోవడం జరిగింది. నాగోల్లోని సృజన సంతాన సాఫల్య కేంద్రంలో ఆపరేషన్ వికటించి చౌటుపల్లికు చెందిన సాయి జ్యోతి ప్రస్తుతం ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె భర్త డాక్టర్ ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఆయననే అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు సంఘటన ఏ విధంగా జరిగింది, ఇందులో ఎవరి నిర్లక్ష్యం ప్రధాన కారణం అనేది ఒకసారి ఆయన మాటలు అడిగారు. సో మీరు స్వతహాగా డాక్టర్ సార్, ఇప్పుడు మీ భార్య సృజన హాస్పిటల్లో ట్రీట్మెంట్ వికటించింది, ఇప్పుడు వేరే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తుంది. ఎందుకు ఇంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది? యాక్చువల్గా ఇది ప్యూర్గా నెగ్లిజెన్స్ మత్తు డాక్టర్దిను గైనకాలజిస్టులు అండి. యాక్చువల్గా సెప్టెంబర్ 12వ తారీఖు 8 మేము ప్రొసీజర్కి వెళ్ళాము. జస్ట్ చిన్న ఓవం పికప్ అని ప్రొసీజర్ ఉంటుంది చిన్నగా. అది 8:20కి 8:30కి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఒక 15-20 నిమిషాల్లో షార్ట్ జిఏ టాలరేట్ చేయట్లేదు, చిన్న మత్తు టాలరేట్ చేయట్లేదు అని పెద్ద మత్తు ఇచ్చామని చెప్పి డాక్టర్ సౌజన్య వచ్చి చెప్పారు. సరే ప్రొసీజర్ కంటిన్యూ అవుతుందని వెయిట్ చేశాము. 9:30కి ఇంకొక అనస్థిస్ట్ డాక్టర్ స్వప్న వాళ్ళ భర్త డాక్టర్ శ్రీకాంత్ గారు వచ్చి జాయిన్ అయ్యాడు. అప్పుడు మేము వచ్చి లోపల ఎందుకు ఇద్దరు అనస్థిస్టులు గంట టైం అయిందని అడిగితే మత్తులో నుంచి రికవర్ కావట్లేదని చెప్పారు. సార్ రికవర్ కాబట్టి హయ్యర్ సెంటర్ షిఫ్ట్ చేసుకుందామని మేము చెప్తే వాళ్ళు అరౌండ్ 10-15కి మా ఫ్రెండ్స్ ఇంటెన్షన్స్ పిలిచే లోపల వాళ్ళు పేషెంట్ని పైపు తీసేశారు నోట్లో నుంచి. దానివల్ల ఇంకా డ్యామేజ్ అయింది. ఫస్ట్ ఏదో లోపల డ్యామేజ్ అయింది, అది రికవర్ చేసి అట్లే వదిలేస్తే అయిపోయింది. ఇది పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యం అండి మొత్తం. అది కూడా ఇంకోటి చిన్న ప్రొసీజర్, మత్తు వికటించినప్పుడు ప్రొసీజర్ చేయకూడదు. ఈ గైనకాలజిస్ట్ ముగ్గురు కలిసి ప్రొసీజర్ చేశారు, అది కూడా తప్పు. అసలు ముగ్గురు కూడా గంట సేపు ప్రొసీజర్ చేయకూడదు. అట్లే 8:30కి షిఫ్ట్ చేసుకుంటే ఇంత బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేది కాదు. మినిమంలో అయినా రివైవ్ చేసుకునే వాళ్ళం. వాళ్ళు ఆల్మోస్ట్ 70% ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ చేసే వరకు వెయిట్ చేశారు. దీనివల్ల అందరూ 5 మీద కేసు వేసామండి మొత్తం. ఇప్పుడు ఏంటి సార్ ఆవిడ పరిస్థితి ఏ విధంగా ఉంది? హాస్పిటల్ 70% బ్రెయిన్ డ్యామేజ్, హైపోక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్ అంటారు. ఇర్రివర్సిబుల్ అంటే, రివర్సిబుల్ అంటేనేమో తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇర్రివర్సిబుల్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఆమె. జీవితంలో మళ్ళీ ఏమన్నా కోలుకున్నా కూడా జీవితంలో బెడ్ మీద నుంచి మాత్రం లేవలేదు. లైఫ్ టైం బెడ్ మీద ఉండాల్సి వస్తుంది. ఇది ఫ్యూచర్ ఎట్లా డిసైడ్ చేస్తుంది అనేది ముందు ట్రీట్మెంట్ బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పట్లో మాత్రం కోలుకునే పరిస్థితి లేదు. అది అంటే సృజన హాస్పిటల్ వాళ్ళు ఎవరైతే డాక్టర్ శ్రీకాంత్ ఉన్నారు అనస్థీషియా, ఆయన ఏం చెప్తున్నారంటే ట్రీట్మెంట్ సమయంలో అంతకుముందు ఆమె మానసిక ఒత్తిడికి గురైంది, దాని ద్వారా ఫిట్స్ వచ్చాయి కాబట్టి బ్రెయిన్ డెడ్ అయింది అనేది వాళ్ళు చెప్తున్నారు. మానసిక ఒత్తిడి అట్లాంటి ఏం లేదని, నడుచుకుంటూ వచ్చిన పేషెంట్కి మానసిక ఒత్తిడి ఎక్కడా ఉండదు. ఇవాళ తప్పు వాళ్ళది తప్పిపుచ్చుకుంటానికి తప్పితే మిగతా ఏమీ లేదు దాంట్లో. మానసిక ఒత్తిడి అనేది ఏ పేషెంట్కి ఉండదు. మానసిక ఒత్తిడి అనుకున్నప్పుడు నువ్వు చేయకూడదు. ఎవరు కూడా నడుచుకుంటూ నవ్వుకుంటూ వచ్చిన పేషెంట్కి మానసిక ఒత్తిడి ఎక్కడ ఉంటుంది? అక్కడ వాళ్ళు ఇచ్చిన మత్తు వికటించింది. ఫస్ట్ వాళ్ళ భార్య ఇచ్చింది, తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ మేము అందరం చేసాము, అక్కడ పోలీసులకు అప్పచెప్పాము. దాంట్లో చూస్తే ఫస్ట్ వాళ్ళ భార్య వెళ్ళింది లోపల, తర్వాత 9ంటికి వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చింది? అది ఇద్దరు ఎందుకు వచ్చారు, ప్రొసీజర్ ఎందుకు ఆపలేదు? ప్లస్ 10ంటికి మేము షిఫ్ట్ చేసుకునే అనే లోపల పైప్ ఉన్న పేషెంట్కి ఎందుకు పైప్ తీసేయాలా? పైప్ తీయడం వల్ల ఇంకా 40-50 నిమిషాలు బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది. ఆలోచన 3 నిమిషాలకే డ్యామేజ్ అయిపోతుంది. 3 నిమిషాల్లో రివైవ్ చేయకపోతే పేషెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. వీళ్ళు 40-50 నిమిషాలు అక్కడ నెగ్లెక్ట్ చేయడం వల్ల 70% డ్యామేజ్ అయింది. ఇప్పుడు అది రివర్సిబుల్ ఉన్నా మనం ట్రై చేసుకోవచ్చు. ఇర్రివర్సిబుల్ స్టేజ్లో ఉంది. అది ప్యూర్గా నెగ్లిజెన్స్ అండి, అది ఏం లేదు. దానికి సృజన సంతాన సాఫల్య కేంద్రానికి సంబంధించిన ఆసుపత్రిలో ఏదైతే ఈ సాయి జ్యోతికి జరిగిన సంఘటన పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యం ద్వారానే జరిగిందనేది ఆమె భర్త డాక్టర్ సునీల్ కళ్యాణ్ చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళపైన చేతనపురి పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. నిన్న వాళ్ళంతా కూడా ముందస్తు బెయిల్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇలాంటి హాస్పిటళ్ల పైన చట్టపరమైన చర్యలు కనుక తీసుకుని ఉంటే భవిష్యత్తులో మరికొంత సాయి జ్యోతి లాంటి సంఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉందనేది కొంతమంది చెప్తున్న వాదన. కెమెరామెన్ రాజ్ కుమార్తో రాధాకృష్ణ, హైదరాబాద్.